బాచుపల్లిలో కుత్బుల్లాపూర్ ఏసీబీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. 2 నిందితులు 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 10 లక్షల విలువ చేసిన 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జప్టో బాయ్స్ గా పనిచేస్తూ దొంగతనాల బాట పట్టారు యువకులు. మద్యం, చెడు అలవాట్ల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు తెలిపారు. బాచుపల్లి సహా పేట్, బషీరాబాద్, దుందిగల్, జీడిమెట్ల, అల్వాల్, కుకట్పల్లి మరియు నేరేడ్మిట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలు చేశారు. యమహా, యాక్టివా, డియో, పల్సర్ బైకులు రికవరీ చేశారు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు కుత్బుల్లాపూర్ ఏసీపీ. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తారీఖున ఒక మోటార్ సైకిల్ పోయింది, ఆటోమొబైల్ థెఫ్ట్ అయింది. ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అయిన తర్వాత ఎస్హెచ్ఓ గారు డిఐ సురేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ను ఫామ్ చేశారు. ఈ క్రైమ్ టీమ్ ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ కోసము వెరిఫై చేస్తూ సీసీ కెమెరాలు మరియు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వెరిఫై చేస్తూ ఉంటే అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ ఇద్దరిపైన అనుమానం వచ్చింది. వాళ్ళపైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులు చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే దీనితో పాటు మొత్తం 10 మోటార్ సైకిళ్లను కంప్లీట్ చేశారు. బాచుపల్లిలో 2, పేట్ బషీరాబాద్ లో 3, దుండిగల్లో 1, జీడిమెట్లలో 1, అల్వాల్లో 1, కూకట్పల్లిలో 1, నేరేడ్మెట్లో 1 ఈ మోటార్ సైకిల్ అన్నింటినీ వీళ్ళు దొంగతనం చేశారు. బేసికల్ గా వీళ్ళు జెప్టో బాయ్స్ గా పనిచేస్తారు. వీళ్లతో పాటు ఒక చిన్న పిల్లలను ఒక 3 కూడా ఈ నేరంలో వాడుకున్నారు. పోక్సో యాక్ట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. వాళ్ళను కూడా విచారించి తగు చర్య తీసుకుంటాము. ఈ 10 మోటార్ సైకిళ్లు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోతారు, పెట్రోల్ ఉన్న కాడికి వాడతారు. ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పడేసి మళ్ళీ అక్కడ ఇంకొక దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. గతంలో వేరే నేర చరిత్ర ఉంది సార్? ఇప్పటి వరకు వీళ్ళ పైన నేరం అనేది ఎఫ్ఐఆర్ కాలేదు. ఈ కేసులో దొరికిన తర్వాతనే వీళ్ళు ఎన్ని చేసినది మొత్తం లిస్ట్ అవుట్ అయింది. అంటే వీళ్ళు ఏమైనా గ్యాంగ్ ఏర్పడి ఉంటున్నారా లేదా ఓన్లీ వీళ్ళిద్దరే? వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 ఫ్రెండ్స్ కలిపి ఈ జాయ్ రైడర్స్ గా ఒక చిన్న గ్యాంగ్ ఏర్పడి చేశారు. అంటే ఓన్లీ మోటార్ సైకిల్స్ సార్? ఓన్లీ 2 వీలర్స్. ఓన్లీ 2 వీలర్స్. వీళ్ళపైన షీట్ ఓపెన్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా చేస్తాము. మా బాచుపల్లి పోలీసులందరూ బాగా దాదాపు 200 సీసీ కెమెరాలు వెరిఫై చేశారు. ఎస్హెచ్ఓ, డిఐ సురేష్ ఇద్దరు దాదాపు రాత్రి పగళ్ళు కష్టపడి ఇవన్నీ ఎక్కడెక్కడ చేసింది మొత్తం ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ